ఏదైనా ఒక దాంట్లో అది హీట్ అవుతుంది ఇంకొక మేడం ఫోన్లో మంచి వస్తుంది. శ్రీ మహాలక్ష్మి చూపవమ్మా, శత్రు వినాశము చేసే దుర్గా జయము నీయవమ్మా. అక్క, ఈరోజు ఏ కథ చెబుతున్నావు? ఏదో కాదురా, నల మహారాజు కథ, కౌరవుల కథ, మరాఠీల కథ, రామ కథ, లవకుశుల కథ, సీతమ్మ కష్టాలు. ఏంటక్కా కథలన్నీ పాత చెప్పారా? పాత గ్లాసులు, బిందెలు, వెండి పల్లాలు, బంగారు గొలుసులు అన్నీ తీసి పైనకి పారేస్తావా? ప్రతి వాడికి ఇదో ఫ్యాషన్ అయిపోయింది. పాతలైతే కొత్త ఎక్కడిదిరా తిక్క సన్నాసి. ఇప్పుడు కొత్త కొత్త అని అరుస్తున్నారు కానీ ఆ కొత్త పాతలో నుంచే కదా పుట్టింది. అదే ఇప్పుడు నేనేమన్నాను? కరెంట్ షాక్ తగిలిన కాజు లెక్క అలా అరుస్తున్నావు. పాత అంటే రోజా నేను అన్నానా? కాలం మారిన పాతలోనే బతుకుతున్నామా? ఎలక్ట్రిక్ దీపాలు వద్దని ఆముద దీపాలు పెట్టుకుంటున్నామా? బస్సు రైలు కొత్తవని ఎట్టబడినని ప్రయాణిస్తున్నామా? తమ్ముడు చెల్లి అనవసరంగా మీ ఇంట్లో కొట్టాడుకొని రసభాస చెయ్యకండి. తమ్ముడు అన్నట్లే ఈరోజు మనం కొత్త కథనే చెప్పుకుందాం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ సీత ఇష్టాలు. పేద ఇంటిలో పుట్టి పెరిగిన పైడి బొమ్మ కథరా. చదువు సందేలో పేరు పొందిన చక్కనమ్మ కథరా. తందాన తాన ఓటమి నెరుగక పోరాడే ఒక వీర బాల కథరా. తందాన తాన 10 మందికి నీ ప్రేరణనిచ్చే వర్తమాన కథరా. తందాన తాన ఎవరా పైడి బొమ్మ, ఏమా కథ? అయ్యల్లారా అమ్మల్లారా, శిలువెలిసిన భారత భూమిలో రచనాలు పండే రతనాల నేల తెలుగు నేల. ఆ తెలుగు నాట రామపురం అనే ఒక పల్లెటూరు ఉండేది. ఆ పల్లెలో శివయ్య గౌరమ్మ అనే పేద దంపతులు ఉన్నారు. ఆ దంపతులకు కలిగిన తొలి సంతానమే సీత. సీతను బడికి పంపాలనుకుంటుండగానే మరో పిల్లవాడు పుట్టాడు. ఈ సంతానాన్ని ఇక్కడితో ఆపేద్దామా వద్దా అని వాళ్ళు మతన పడుతుండగానే మరో పుట్టింది. ఆలస్య అమృత విషయం అంటే ఇదేనేమో. నువ్వు నోరు మూస్తావా పుయ్యవా? నోరు మూసుకున్న కాలం పోయిందక్క. రక్షించేవాడు ఉత్తముడు, మాట్లాడేవాడు మంచోడు. సరే, తర్వాత కథ వినండి. పూట గడవని తల్లిదండ్రులకు పాటులు ఎక్కువాయే. పంటలు పండగ పొట్ట నిండక కష్టం ఎక్కువాయే. తందాన తాన కుటుంబ భారం కుంగదీయక తల్లడిల్లినారు. తందాన తాన భార్య భర్త కూలినాలితో బతుకు నిడిచినారు. తందాన తాన సీత బడికి పోయిందా లేదా? చెల్లెల అమ్మ నాయన పనిలోకి పోతే తమ్ముడిని చెల్లెల్ని ఆడించడానికి ఆమె అంకితమైపోయింది. పిల్లల బడిలో పెద్దల పనిలో అన్న సంగతి వాళ్ళకు తెలియదక్క. 16 లోపు పిల్లలను పనిలో పెట్టొద్దు అన్న చట్టాన్ని వాళ్ళెందుకు పట్టించుకోలేదు? చట్టాలు అమలు చేయడం ఏ ఒక్కరి బాధ్యత అనుకున్నంత కాలం పరిస్థితుల్లో మార్పు రాదురా తమ్ముడు. తగు ఆ చిన్నారి సీతమ్మ ఏమేం పనులు చేసేదా? ఇంటి పనులను చేసేరా సై. వంట పని కొంత నేర్చేరా సై. నీళ్ళైనో తాను చుట్టేరా సై. పత్తి చెక్కకే పోయేరా సై. కొవ్వొత్తిల బతుకాయేరా. వినరా సోదర చదువుల తల్లి దీనగాథ ఎప్పుడు, నిరుపేద గాథ ఎప్పుడు. తందాన ప్రాణ జరిగిందక్క. ఇంకేం జరుగుతుంది? 4 రాళ్ళు సంపాదించిన తర్వాతే ఆరాలతోనే పిల్లనెత్తిన నీళ్లు పోసి పెళ్లి చేసి ఉంటారు. నిజంగా అదే జరిగితే మన కథకు అర్థం లేదురా తమ్ముడు. ఆ ఊరికి శ్రావణి అనే కొత్త టీచర్ వచ్చింది. ఈ పిచ్చి కానీ ఈ టీచర్లు చదువు చెప్తారు కానీ వాళ్ళు పట్టించుకుంటారా? పట్టించుకొని చెప్పినా వినే వాళ్ళు ఉంటారా? విన్నా మార్పు సాధ్యమవుతుందా? తప్పకుండా సాధ్యమవుతుంది. మా బడిలో టీచర్లు రోజు పాటలతో పాటు మంచి మంచి కథలు సూక్తులు చెప్తారు. ఆటలు ఆడిస్తారు, పాటలు పాడిస్తారు. బడి పిల్లల సొంత
బిడ్డలాగా పట్టించుకుంటారు. అవును తమ్ముడు, అంతేకాదు శ్రావణి టీచర్ ముందుగా రాగానే చేసిన పని బడి ఈడున్న పిల్లలు బడికి వస్తారో రారో తెలుసుకోవడం. అట్లా తెలుసుకొని ఒక్కొక్క ఇంటికి వెళుతూ శివయ్య వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళింది. అది గమనించిన గౌరమ్మ సీతను ఇంట్లో దాచిపెట్టి మా ఇంట్లో అటువంటి వాళ్ళెవరు లేరని చెప్పిందా? గట్టిగా ఊహించకు, అక్క చెప్పేది విను. నిజమే, గౌరమ్మ సీతను దాచిపెట్టింది. అయ్యో, అప్పుడేమైంది? శ్రావణి టీచర్ వచ్చిన పని చెప్పకుండా శివయ్య దంపతులకు కొన్ని మంచి మాటలు చెప్పింది. భారతీయుడో బాలబానుడ వినవయ్య వీనుల విందుగా తెలుసుకోవయ్య చెందాను. ఎన్నో జన్మల పుణ్యఫలమిది మానవ జన్మము, అది మానవ జన్మము. అందులోను ఆడపిల్లగా పుట్టుట శ్రేష్టము. దహనం స్నేహము ప్రేమ భావము ఆమె గొప్పతనము, అది ఆమె గొప్పతనము. ఆ గొప్పను కలిగిన ఆడపిల్లను చక్కగా పెంచాలి, బహు చక్కగా పెంచాలి. అప్పుడే ఇల్లు ఊరు దేశం అభ్యున్నతి పొందు. అంతే అభ్యున్నతి పొందు. అట్టి బాలికల నడిచిపెట్టుట అన్యాయమగును. అవును, అన్యాయమగును. భారతీయుడ ఓ బాలబానుడ వినవయ్య వీనుల విందుగా తెలుసుకోవయ్య చేస్తాను ముందుగా. ఆడవాళ్ళు కూడా గొప్పవాళ్ళు, వాళ్ళని అణచిపెట్టడం మహాపాప అంటున్నావు కానీ బాగానే ఉంది. కానీ ఇటువంటి నలుగురు గొప్పవాళ్ళ పేర్లు చెప్పక్క. సరే వినండి మరి. శ్రావణి టీచర్ కూడా కొందరు ఆదర్శ మహిళల గురించి ఇట్లా చెప్పింది. రమాదేవి చూడరా, శత్రువులను చెండాడేరా, సరోజిని నాయుడురా, సంగేం లక్ష్మీ బాయిరా, స్వరాజ్య సమరం చేసేరా, బాలలను బాగుపరిచేరా, అచ్చమంబను చూడరా, మహిళల మార్గము దిద్దేరా, కల్పన చల్వ చూడరా, అంతరిక్షమునకు ఎగిరేరా, సునీత విలయం చూడరా, పరిశోధనలెన్నో చేసేరా. అన్ని రంగములలోన మహిళలు ఆదర్శంగా నిలిచారు. బలానండి బలి తమ్ముడ సైమేల్ బలానోయ్ తందనా. అక్క, ఆ తర్వాత ఏం జరిగిందో నేను చెప్తా. ఆ మాటలన్నీ లోపల నుంచి వింటున్న సీత తాను బయటికి వచ్చి తాను చదువుకుంటానని చెప్పింది. చెల్లమ్మ, అంతేకాదు శ్రావణి టీచర్ చెప్పిన మాటలతో ప్రభావితులైన శివయ్య దంపతులు బిడ్డను చదివించడమే అనే సంగతి అర్థం చేసుకొని శ్రావణి టీచర్ వెంట పంపించారు. అంతేలేని అందరూ మా చిన్నక్క ఉంటారా? అంటే నువ్వు రాకంటే గొప్ప కథగాని మీ సంగతి మీరు తర్వాత కొట్టుకోవచ్చు. ముందు కథ వినండి. సీత ఎట్లా చదువుకున్నదయ్యా అంటే, అక్షరామాల నేర్చారా, తెలుగును చక్కగా చదివేరా, ఎక్కాలన్నీ నేర్చారా, లెక్కలు చక్కగా చేశారా, పరిసరాల విజ్ఞానము పక్కాగా గ్రహించరా, ఏది చదివినా ఏది రాసినా ఎదురు లేదు తనకు. అందరిలోనూ అన్నిటికన్నా ముందు నిలిచెదులకు. చదివిత చెప్తరిత. ఆమె తెలివితేటలు గమనించిన పాఠశాల ప్రధానోపాధ్యాయులు కూడా ముగ్ధుల ఏడాది గడవకుండానే 5వ తరగతి చేర్పించారు. చదివితే అట్లా చదవాలి. నన్ను వెక్కరించి అవసరమే నేను కూడా ఉన్నప్పుడు పెద్ద పెద్ద లెటర్ చదివిన తెలుసా? అంత లేదు. ఏం చదివినావో చెప్పు. లెటర్ పేద లెటర్. అవే 1, 2 చెప్పు. 1, 2 చెప్పమంటావా? అయితే విను. ఏడ్చినట్లే ఉంది. నువ్వు తర్వాత చెప్ప. ఆ తర్వాత సీతకు ఎదురే లేకుండా పోయింది. 7వ తరగతి కూడా పూర్తి చేసింది. సరిగ్గా అదే సమయంలో శ్రావణి టీచర్ బదిలీ అయి వేరే ఊరికి వెళ్ళింది. అయ్యో, అయితే సీత చదువు ఆగిపోయింది అక్క. రాజు శ్రావణి టీచర్ సీత మనసులో చదువు బీజాలు బలంగా నాటింది. టీచర్ బదిలీ అయినా ఉన్న ఊళ్ళోపై చదువులకు అవకాశం లేకపోయినా పట్టణం పోయి స్కూల్ చదువు, కాలేజీలో ఇంటర్ పూర్తి చేసి డిగ్రీలో చేరింది. ఎందుకక్క ఇంజనీరింగ్లో సీటు దొరకలేదా? చదువుకొని డబ్బులు సంపాదించి హాయిగా ఉండాలనుకోలేదు సీత. తను బాగా చదువుకొని తనలాంటి పిల్లలను బాగుపరచాలని నాయకురాలుగాను కలెక్టర్గాను ఈ సమాజానికి సేవ చేయాలని గట్టిగా నిర్ణయించుకుంది. డిగ్రీ చదివి పోటీ పరీక్షలలో విజయం సాధించి మండల అభివృద్ధి అధికారిగా ఎంపికయ్యింది. ఓహో, చాలా బాగుంది. తర్వాత కథ చెప్పక్క.
తమ్ముడు పిల్లల చదువు కోసం, స్త్రీలకు మేలు చేసేందుకోసం నిరంతరం కృషి చేస్తుంది ఇప్పుడు మన సీతక్క. అవునా అక్క, సీత ఇష్టాలలో కదా, వేట చెప్పవా? మరి నా ఇష్టాల్లో అవి మన కథ అయిన తర్వాత తీరుబడిగా చెప్పుకుందాం. ముందు సీత ఇష్టాలు విను. సరే సరే, నువ్వు ఉంటావు కదా, వింటావు కదా. ఇప్పుడు నువ్వు ముందు అక్క చెప్పేవి విను. పిల్లను చిన్న చూపుతో చూడరాదు బాయి, అరే చూడరాదు బాయి. అందరిలోనూ అన్నిటికన్నా ముందు అన్నిటిలోనూ అవకాశాలు కల్పించాలోయి, చక్కగా కల్పించాలోయి. వాళ్ళలోనూ ప్రతిభను నీవు చదువులనైనా పదవులనైనా సమానమేనోయి, వాళ్ళు సమానమేనోయి. వాళ్ళలోనూ ప్రతిభను నీవు గౌరవించబోయి, తప్పగా గౌరవించబోయి. చాలా మంచి కథ చెప్పావు అక్క. ఈ కథ వింటే నిజంగా ఎవరిలోనైనా మార్పు వస్తుంది. సీతక్కలు ఊరికొకరున్న ఈ దేశం తొందరగా బాగుపడుతుంది. ప్రతి ఒక్కరు ఈ సీతక్కను ఆదర్శంగా తీసుకొని తమ దేశాన్ని బాగుపరచాలని కోరుకుంటూ ఈ కథను ముగించుదాం. మంగళం మన భారత